బేసిక్ గా దొరబాబు పెళ్లి అయితే ఆ పెళ్లి ఈవెంట్ మన ఆటో రాంప్రసాద్ కి ఇస్తే అక్కడ జరిగిన హడావిడి ఎలా ఉంటుందో చూపించడానికి ఇప్పుడు రాంప్రసాద్ వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. అందరికి నమస్కారం అండి. ఈ రోజు నా కొడుకు పెళ్లి మీకు పరిచయం చేస్తాను చూడండి. రే నా కొడుక రే. కొడుకే తండ్రిలా ఉన్నాడండి, కొడుకే తండ్రిలా ఉన్నాడండి. ఎవరితో మాట్లాడుతున్నావు ఫోను? ఎవరితో సిగ్గుసేరం లేదురా? తెల్లారితే పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? ఈ రాత్రి అంతా ఖాళీ కదా డాడీ, ఈ రాత్రి అంతా ఖాళీ కదా డాడీ. క్యాటరింగ్ కొని పిలిచాను, వాళ్ళేరు ఇంకా రాలేదు. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి. నమస్తే సార్. నమస్కారం. రామ్ ప్రసాద్ ఈవెంట్స్ పెళ్లిళ్ళు, పేరంటలు, బర్త్డేలు, బార్సాలు, చావులు, దినాలు, లుంగి ఫంక్షన్లు, ఓనీ ఫంక్షన్లు, డ్రైవర్ ఫంక్షన్లు అన్ని చేస్తాం సార్ మనం. ఎలాంటి వాటికైనా సెలబ్రిటీని తిప్పిస్తాం సార్ మేము. సెలబ్రిటీని మొన్న రీసెంట్ గా మా వీధిలో ముసలాడు పోయినప్పుడు కోరాడు. ఆడు శమలుతున్నప్పుడు రష్మి అడవి పూలు వేయాలట. ₹1,00,000 కొట్టాం. శవం ఇంటి దగ్గర నుంచి శ్మశానానికి వెళ్ళేంత వరకు రష్మి పూలు జల్లుతూనే ఉంది. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. ఎలాంటి సెలబ్రిటీలు కాదు చెప్పండి. మన పెళ్లికి ఆల్రెడీ శ్రీదేవి గారితో మాట్లాడాను సార్. ఏ శ్రీదేవి? రాజమండ్రి శ్రీదేవి. అందుకే అమ్మరు ఎలా పోయారండి? మా నాన్న చేసి అదో పనులు చూడలేక నాన్నగారు ఏం చేశారు? ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పడానికి టీచర్ వచ్చేది అనుకో, అది నాకు పోయామని చెప్తే వీడు దానికి పోయేటరు చెప్పాడు. నువ్వు ఐటమ్స్ ఏం పెట్టావు చెప్పాయి. మా ఇష్టం మీకెందుకు? మనకి క్యాటరింగ్ లో ప్లేట్ 600 సార్. 600. గులాబ్ జామ్, గారి, బూరి, రైతా, సాంబార్ మొత్తం 20 ఐటమ్స్ ఉన్నాయి సార్. 20 ఐటమ్స్ కి 500 అవుతుంది కదా. అంటే ₹100 క్యాష్ పెడుతున్నాం సార్. ఇప్పుడు అలాగే తక్కువ ఎన్ని పెట్టావు నువ్వు? ఏమీ లేదు సార్, ఒక 400 ప్లేట్లు పెట్టా. 400 ప్లేట్లా? మరి అంతే సార్. మీరు టార్గెట్ ప్రకారం చూస్తే మీరు కార్డ్స్ పెడితే ఒక 500 మంది వస్తున్నారు. సో మన ఫుడ్ కాబట్టి 400 సరిపోతాయి. ఇదిగో అలా కాదు కానీ చదివింపులు వస్తాయి కదా, చదువుకుందాం. నేను చదువుకోవడానికి మీరు పనులు చూసుకోండి సార్. డాడీతో మాడుతుంటాం. ప్లేట్ 600, 400 ప్లేట్లు పెట్టా. అంటే ఎన్ని ప్లేట్లు తింటే అన్ని ప్లేట్లు కట్టాలి. ఖచ్చితంగా ప్లేట్ కి మనకి ఇచ్చేవాల్సింది సార్ 600. ఓకే కానీ చదువు నువ్వు వెళ్ళి ప్లేట్లు లెక్క చూసుకో. ఇల్లు అంటున్నారు, ఇంకా మా వచ్చేవాళ్ళు ఎవరు లేనంటున్నారు. భోజనాలు అసలే ఇంటికే వచ్చారు మీరు. డైరెక్ట్ భోజనాలకు వెళ్ళిపోతారా మీరు? మరి ఏం చేయమంటావు? మధ్యలో చూడండి ఎవరైనా చూసి పలకరించాలి కదా. తీసుకో ప్లేట్ తీసుకో. రండి. మా తమ్ముడు కూడా ఉన్నాడు. తమ్ముడు రే రారా. ముగ్గురు వచ్చారా వీళ్ళకి? ఎందుకు 2 ప్లేట్లు ఎందుకు? ఇద్దరు అన్నదమ్ములే కదా. చిన్నప్పటి నుంచి మీరు ఒకే ఇంట్లోనే పెరిగారా? అవును. ఒకటి బట్టలు ఒకటి వేసుకున్నాడా? అవును. మరి ఒకటి ప్లేట్లో ఒకటి తినడానికి ఏమైంది మొహమాట? సార్ ఓ ప్లేట్ ఇవ్వండి. బిర్యానీ పెట్టండి. బాగా ఇదే ఇంకో ప్లేట్. గులాబ్ జామ్ పెట్టు. గులాబ్ జామ్ అడిగితే ఇంకో ప్లేట్. ప్లేట్ తీసి పడేస్తే మీ అయ్య కడతాడు డబ్బులు. ప్లేట్లు తినలేదు. ఏంటిది? స్వీట్ పెట్టాం. చిన్న పుకటి పెళ్లికి మళ్ళీ నువ్వు ఆడే ఆట ఒకటి. ఎవరి తాలూకురా నువ్వు? ఏంటి ఎవరి తాలూకు అంటారు? ఇటీయండి. నా కోపం తెప్పియొద్దు. ఎవరి తాలూకురా? ఆడు తాలూకా. అదే బాబు, ఇంతకీ ఎవరి తాలూకు నువ్వు? నేనా? వెళ్దాక అన్నం ఉంది కాబట్టి సరిగ్గా చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్పు ఎవరి తాలూకు? ఇప్పుడు కూడా అన్నం ఉంది, చెప్పలేను. నేను ఎవరి తాలూకా తెలుసా? ఎవరి తాలూకురా? ప్రదీప్ రంగనాథన్ తాలూకా. ఎవరి తాలూకా తెలుసా? ఎవరి తాలూకా? శరత్ కుమార్ సార్ తాలూకా. అయితే గులాబ్ జామ్. నువ్వు బయలుదేరు. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ శరత్ కుమార్ గారు తింటారా? మర్యాదగా తీసుకున్నది కింద పెట్టు. అబ్బా సార్, గులాబ్ జామ్ కింద పడింది. ఇంకో గులాబ్ జామ్ ఇస్తారా? దీనికి ఏమైంది? నాకు వద్దు సార్. అది ఎందుకొద్దు? కింద పడ్డా సార్. రోజు మూసుకొని తిను. ఏంటన్నా ఇలా చేస్తున్నావు? ఏంటి సందులో ఇస్తారు? ఎవరు తిరిగి కింద పడేసాడు సార్. ఎవరా తిని కింద పడేసి జరుగు. తిని కింద పడేసారంట. ఏంటి ఈయనే? అరే నీకే అన్ని తెలివితేటలుంటే అబ్బా. ఏం చేస్తున్నారు సార్? ఎవడైనా వస్తే ఇద్దరికి
ఇది అన్యాయం సార్. ఏ ఎందుకు అన్యాయం? ఏంటి నన్ను ఎలా తయారయ్యావు నువ్వు? భోజనానికి వచ్చావా? కాదండి, అమ్మయ్యా అమ్మయ్యా. పెళ్లి చేసుకోబోతున్నా, దర్బార్ కోసం వచ్చాను. జనక అరే సునక ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చావు? పెళ్లి అయిపోయిన తర్వాత రమ్మన్నాను కదా. పెళ్లి అయిపోయిన తర్వాత రమ్మన్నాను కదా. ఏం మాట్లాడుతున్నావురా? ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి? మీ ఇద్దరు చాలా గాఢంగా ప్రేమించుకుంటున్నాం. ఈరోజు పెళ్లి చేసుకున్నా తెలిసిందండి. కాదమ్మా, ఈయన్ని ప్రేమించడానికి ఏమన్నాడు? ధనవంతుడా, గుణవంతుడా, శ్రీమంతుడా, శ్రీమంతుడా ఏముందని చూసి పెళ్లి చేసుకుంటున్నావు? మంచి పనివంతుడండి, పనివంతుడండి. ఆటగాడు, మా వాళ్ళు ఆటగాడు కాదు. బాబు ఇంటి రెంట్ కట్టలేదు, నాన్నకి మెడిసిన్ తీసుకురావాలి, తమ్ముడు స్కూల్ ఫీజు కట్టలేదు. ఇవన్నీ చేసుకుని ఎలా పెళ్లి చేసుకుంటాను బాబు? అర్థమైందండి. పెళ్లి అయిపోద్దిలేరా? వెళ్ళరామా, చాలా కష్టాలు ఉన్నావు. 2 ప్లేట్లు భోంచే. 2 ప్లేట్లు ఎందుకు భోజనం? నేను డబ్బులు ఇచ్చాను, బయట తింటుందిలే, బయట తింటుందిలే. రండి బాగున్నారా? వెరీ గుడ్. అన్నయ్య పెళ్లి టైంకి భలే వచ్చారా మీరు. వస్తానండి. అరే సమయానికి వచ్చారా? రెడీ, అందరు కూర్చోండి. నానా ఎందుకు ప్లేట్లు? చిన్నప్పుడు అమ్మ కథలు చెప్పేది కదా. అనగనగా ఒక రాజంట, ఆ రాజుకి 3 కొడుకులంట. చేయబట్టు అది తిను. ఇంకా నయ్యో నోట్లో పెట్టట్లేదు. ఏంట్రా? అరే ఏమైంది? ఒక్క నిమిషం. మై గాడ్, తను అవునా నా వల్లే తనకు అన్యాయం జరిగింది. ఒక ఆడపిల్లకి అన్యాయం జరగడం నేను ఒప్పుకోను. నాన్న నువ్వేమనుకోవద్దు, ఈ అమ్మాయికి తాళి కట్టేస్తున్నాను. దీంతో పెళ్లి అయిపోయింది. తాళి కట్టేళ్ళగమ్మా. తాళి కట్టాడా? ఎవరెడీ కట్టాడు తాళి? నువ్వు? నాకేదో చక్కర వచ్చి కళ్ళు తిరిగి పడ్డానండి. నువ్వేంద్రా ఓ మై గాడ్ అన్నా? సర్లే, దీన్ని పెళ్లి చేసుకున్నాను కాబట్టి. నేను పెళ్లి చేసుకునేది నా వెనక ఎంతో మంది కడితేనే నేను తాళి కట్టించుకోలేదు. అలా నువ్వు తాళి కట్టించుకుంటావా? నేను అలాగే కాపురం చేయలేను, నా వల్ల కాదండి. ఇందాక అన్యాయం చేశాను. అదంతే. ఒక మనిషిని ఇక్కడ పెట్టుకుని కింద పడిపోయిన దాని వెళ్ళి తాళిగడతావు. రేపు పొద్దున పెళ్లి అంటే ఇంకో దాంట్లో ఫోన్ లో మాట్లాడతావు. సిగ్గు, శరం, మానం, అభిమానం, ఆప్యాయత, అనరావు ఇలాంటి ఏమి లేవురా నీకు. మనిషివా దున్నపోతావురా? ఆపండి. ఇలాంటి పెళ్లి క్యాటరింగ్ ఎవరు ఆలోచుకోలేదు. నా డబ్బులు నాకు ఇవ్వండి, బయలుదేరుతాను అంతే. ఇదే నా లాస్ట్ డే. స్కిట్ ఎండింగ్ కూడా ఇదే. శరత్ సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఫస్ట్ మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. యాక్చువల్ గా శరత్ కుమార్ సార్ పెళ్లి కూడా క్యాటరింగ్ నేనే చేశాను. అవును వచ్చారు. మరి 10,000 పీపుల్ కి ఆయనే చేశారండి. బిల్లు మాత్రం 1 lakh తీసుకున్నారు. అక్కడ కూడా సగమే చేశారా? తక్కువ చేశారు. సో శరత్ సార్ ఎప్పుడైనా ఇలాంటి మ్యారేజ్ ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అది మైండ్ లో ఉంటది, హెడ్ కౌంట్ జరుగుతూ ఉంటది, పర్ ప్లేట్ ఎంత నడుస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? లేదండి, అంత లేదండి. బికాస్ అది ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటాం కదా. అంత దరిద్రగొట్టి పెళ్లి ఎల్లుండాడు. సో ప్రదీప్ గారు, మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? It was so good. Mainly the plate comedy was like hilarious. I enjoyed it a lot. They're all so talented. Nearly done like half an hour show in one take. It is very hard. Mind blown. Wow. Superb. కానీ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. శాంతి, అసలు పెళ్లికి ఎందుకు వచ్చావు? పెళ్లి చేసుకున్న ఉద్దేశంతో వచ్చావు కదా, లేకపోతే మనసులో ఇంకెవరైనా ఉన్నారా? నేను వచ్చిన ఉద్దేశము అయితే వేరే అయింది. ఇక్కడికి వచ్చారు, తను కలుద్దామని వచ్చా బేసిక్ గా. ఓకే, అదే ప్రదీప్ రంగనాథన్ గారు బేసిక్ గా మీ ఇద్దరమే చేయాలి. మరి ఏమైంది? కారణాల వల్ల డేట్స్ కుదరలేదు. He's trying to climb on me. No climbing sir, she's a snake. No climbing sir, she's a snake. நம்ம ரெண்டு பேரு எப்படி இருக்க? பேர் எப்படி இருக்கு? சரத்குமார் சார் நீங்களே சொல்லணும். நாங்க ரெண்டு பேரும் எப்படி இருக்கோம்? பக்கத்துல சேர்ந்தா అంటే பிரியாணியும் பாயாசம் மாதிரி இருக்கும். பிரியாணியும் பாயாசம் மாதிரி இருக்கும். நல்ல కాంబినేషన్ నా బిర్యానీ పాయసం. అవునండి, బిర్యానీ తినాలి, తర్వాత పాయసం. ఇద్దరు కలిపి తింటే ఇలా ఉంటది. శ్రీదేవి
గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రామ్ ప్రసాద్ గారు అండ్ టీమ్ ఎంటర్టైన్మెంట్ చాలా ఉన్నిందండి. సో కాన్సెప్ట్ వాస్ వెరీ వెరీ నైస్. చంటి గారు మీరు చాలా బాగా చేశారండి. ఓవరాల్ స్కిట్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా బాగుంది. గుడ్ 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 లక్. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రామ్ ప్రసాద్ గారు కాన్సెప్ట్ బాగుంది, అందరూ బాగా చేశారు. సత్కుమార్ సార్ ఫస్ట్ టైం మా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు పెద్ద ఫ్యాన్ ఎందుకంటే సార్ ఈ ఏజ్ లో కూడా మీ బాడీ ఫిట్నెస్ ఉంటుంది సార్, దానికి హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. రఫ్ గా మీరు ఇప్పుడు కూడా 40-41 చెప్పుకోవచ్చు సార్. లేదు 35. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్డర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. వెళ్ళి డూడ్ సినిమా టికెట్ తీసుకొని వెళ్ళండి. నేనే కాదు తెలుగు డ్యూడ్స్ మన డ్యూడ్ వచ్చాడు సినిమా చూసి పెద్ద హిట్ చేయండి. ఆల్ ది బెస్ట్.